అంటున్నాడు, సూర్య చంద్ర నక్షత్రములకును చీకటికి అమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్త స్మరణ బాల్య దినముల్లో నుండే జరగాలి. బాల్య దినముల్లో నుంచి జరిగితేనే మంచి దినాలు వస్తాయి, దుర్దినాలు రావు. ప్రమాదకరమున్నాడు. బాల్య దినాలలోనే పిల్లలకు మనం వాక్యాన్ని నేర్పిస్తే వారికి మంచి దినాలు ఏర్పడతాయి, వారికి క్షేమము జరుగుతుంది. ఏమంటే క్షేమము జరగాలని ఏదేదో మరి చేసేవారు చాలామంది కనపడతా ఉంటారు. మనము కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే అక్కడ ఇశ్రాయేలు జనాంగము కాబట్టి ఆయన చూడండి, ఎవరు ఇశ్రాయేలీల ప్రయాణ కాలంలో ఇశ్రాయేలీల దినములను, వారి దినములు ఎలాగా గడిచిపోజేసాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసాను. మన సంవత్సరాలు అకస్మాత్తుగా గడిచిపోజేసాను అని అన్నాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. ఎందుకని? వారు దేవునికి ఇష్టలుగా లేరు, దేవుడు చెప్పిన మార్గాల్లో నడుచుకోవట్లేదు, దేవుడు కోరుకున్న విధంగా జీవించుటలేదు, దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారు. ఎంత చేసినా, ఎన్ని చేసినా, వారి ఎడల ఎన్ని కార్యాలు చేసినా వారు ఎలా ఉన్నారు అంటే మరిచిపోయేవారుగా ఉన్నారు, మరిచిపోతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలుకు ఒక్కరికేనా దేవుడు కార్యాలు చేసేది అని అంటే, నేడు మానవాళ్ళందరికీ దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు. మనకి అపోస్తుల కార్యాలు 14:17 వచనంలో అందరికీ మేలు చేస్తున్నాడు. ఋతువులను కలుగు చేయట చేత ఆయన ఆకాశమును మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత. చూడండి ఎంతమందికి ఇది చేసే మేలు, ఇది ప్రపంచ మానవాళ్ళందరికీ చేసే మేలు. ఈ మేలు మరిచిపోయి మనుషులు తిరుగుబడితే వారి దినాలు, వారి సంవత్సరాలు ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోవాలి? ఇశ్రాయేలీలు అలాగే మేలు మరిచిపోయిన ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడు? వారి నీడవలే వారి దినాలు గడిచిపోయాయి, వారి సంవత్సరాలన్నీ తరిగిపోయాయి, త్వరగా గతించిపోయేలా చేశాడు దేవుడు. త్వరగా గతించిపోయేలాగా. ఎంతో మరి నష్టం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని లేక దేవుడు చేసిన మేలులను మనం మరిచిపోతే మనకు నష్టం జరుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం బాగా అభ్యాసన చేయకపోతే, బాల్యము నుండి అభ్యాసం చేస్తే మనకి మేలు జరుగుతుంది. మన సంవత్సరాలు మరి దీర్ఘాయుష్యమంతుడు. మనం చక్కగా ఒక పాంప్లెట్లో ఒక పాఠం రాయడం జరిగింది. 1000 ఏళ్ళు వర్ధిల్లంటూ 1000 ఏళ్ళు తనకున్నాయంటూ జీవించేస్తున్నాడు మనిషి. నిజానికి దేవుని కార్యాలు మరిచిపోయినా, దేవుని ఇష్టానికి అనుకూలంగా నడవకపోయినా వారి దినాలు ఎలా గడిచిపోతాయనంటే, ఇశ్రాయేలీల దినాలు ఎలాగైతే గడిచిపోయాయో, ఇశ్రాయేలీల సంవత్సరాలు ఎలాగైతే గడిచిపోయాయో, మనకి నచ్చినట్టే జీవిస్తే, దేవుణ్ణి కష్టపెట్టి జీవిస్తే మన సంవత్సరాలు కూడా అలాగనే తరిగిపోతాయి. బాల్య దినములలోనే మనకి ఆ పరిస్థితి కనబడుతుంది. దేవుడు ఏ క్షణాన్న ఎవరిని ఎలాగా మరి ఆయన మరి ముగించేస్తారో, ఎవరి జీవితాలు ఎలా ముగించేస్తారో తెలియదు. యోహాను గారు అంటారు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదా? మరణం ఎక్కడుంది? బాల్య దినముల్లో నుంచే ఉంది మరణం. కానీ ఏ క్షణాన్న ఎప్పుడు మరి ఎలా ముగుస్తుందో తెలియదు. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడుతుంది అని యోహాను గారు చెప్పారు. నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది అని. కనుక మనము దేవుని భయమును, దేవుని భక్తిని, దేవుని అందల భక్తిని మనము
కొనసాగి బిడ్డలను మరణ పరిస్థితుల్లోనికి, చావు వాతావరణంలోనికి బిడ్డలను వెళ్ళనీయకుండా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది.